అయితే అంబేద్కర్ గారిని ఉద్దేశించి మరి అమిత్ షా గారు చేసినటువంటి మనవాద వ్యాఖ్యలు సరైనవి కావని చెప్పేసి అనేసి ఆయన బహిరంగంగా డిమాండ్ చేస్తున్నాం. 50% అంబేద్కర్ అవమానం జరిగితే తట్టుకునేది అని చెప్పేసి అనేసి హెచ్చరిస్తున్నాం. కాబట్టి వాళ్ళు బహిరంగ క్షమ చెప్పేసి కోరుకుంటున్నాం. జై భీమ్, జై భారత్. జై భీమ్, జై భారత్. ఈరోజు మన కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలతోటి మన తల్లిదండ్రులకు అవమానపరిచినట్ల మన బాబాసాహెబ్ అంటే మనకు తల్లిదండ్రులతో సమానము. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మనకు హక్కులు ఇవ్వలేరు, కానీ మనకు హక్కులు ఇచ్చిన దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి మన తల్లిదండ్రులకు ఎవడన్నా ఏమైనా అంటే మనం భరించుకోలేము. కాబట్టి మన తండ్రి అయినా తల్లి అయినా బాబాసాహెబ్ అంబేద్కర్ కోసం అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి, ఆ పదవిని తొలగించుకోవాలని చెప్పి వికారాబాద్ డిస్టిక్ నుంచి మేము కోరుకుంటున్నాం. కానీ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే మనకు బతుకులు లేవని మన జనాలకు తెలియదు. ఈరోజు మనకు హక్కులు అన్ని విధాలుగా మనకు సమాన హక్కులు ఇచ్చిన మన దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడే అనుచిత వ్యాఖ్యలు చేసే అవమానపరిచిన అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి, లేకపోతే అనుకున్న పరిణామాలు జరుగుతాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అగ్గి గుండాన్ని రాజిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నా నేను. ఎందుకంటే ఈరోజు బాబాసాహెబ్ లేకపోతే మనకు తిండికి లోటు, బట్టకు లోటు, ప్రతి దానికి లోటు ఉన్నాం. మనకు తల్లిదండ్రులు పుట్టించిన దాకనే వాళ్ళ హక్కు ఉన్నది. కానీ అంబేద్కర్ మనకిచ్చిన హక్కులేంది? మన తల్లిదండ్రుల కన్నా పెద్ద దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన లేకపోతే ఈరోజు మనకు జీవితమే లేదు. కాబట్టి అంబేద్కర్కు వ్యతిరేకించిన ఎవడైనా కానీ ఓపే శక్తి మాకు లేదు. మా తల్లిదండ్రులతో తర్వాత ముందు అంబేద్కర్ మాకు తండ్రి తల్లి అయినా మా అంబేద్కరే మాకు హక్కులు ఇచ్చిన మహానుభావుడు. అంబేద్కర్ కోసం మేము ఎంత దాకైనా పోనీకే సిద్ధంగా ఉన్నాం, సంపానికే తయారు, సావనికే రెడీగా ఉన్నాం. మేము ఈ హక్కుల కోసం ఎప్పుడైనా పోరాడతామని నేను ఈ విధంగా ఈ సమక్షంలో తెలుపుతున్నా. మీ అందరికీ మన అందరికీ హక్కులు ఇచ్చిన దేవుడు అంబేద్కర్. కాబట్టి ఆ దేవుని కోసం పోరాడే హక్కు మనకున్నది. సమాన హక్కులు ఇచ్చిండు అంబేద్కర్ సాహెబ్. ఎందుకంటే మనకు పుట్టించిన తల్లిదండ్రులు మనకు పుట్టించి వదిలేసుకున్నారు. కానీ అంబేద్కర్ అనేటోడు మనకు హక్కులు ఇచ్చి సమానంగా మీ జాతికి ఇంత, మీ జాతికి ఇంత అని హక్కులు ఇచ్చిన దేవుడు అంబేద్కర్. కాబట్టి ఆయన గురించి మాట్లాడే గౌరవం, ఆయన గౌరవం ఇవ్వాలి మనము. ఎప్పుడైనా అంబేద్కర్ అనే వ్యక్తి ఒక 1000 సంవత్సరాలైనా ఆయనకు మరిచేది లేదు. ఆయన దేవుడు, మనకు జన్మనిచ్చిన తండ్రి అంబేద్కర్ అనే వ్యక్తి. ఆ వ్యక్తి గురించి అమిత్ షా మాట్లాడిన వ్యాఖ్యలు, అనుచిత వ్యాఖ్యల గురించి మేము చాలా డీప్గా వెళ్ళాలనుకున్నాం. కాబట్టి ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, అమిత్ షా నువ్వు వెంటనే క్షమాపణ కోరుకుంటావు, రాజీనామా చేసుకుంటావు, అది నీ ఇష్టం. లేదంటే తెలంగాణ మొత్తం, యావత్ తెలంగాణ అగ్నిగుండంగా మార్చే బాధ్యత మొత్తం బీఎస్పీ తీసుకుంటుంది. జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాలలో ఏదైతే సెంట్రల్ హోమ్ మినిస్టర్, కేంద్ర మంత్రి అమిత్ షా అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అంబేద్కర్ గారి పట్ల మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం బహుజన్ సమాజ్ పార్టీ నుండి. చూడు అమిత్ షా, ఎక్కడున్నా నువ్వు చూస్తూనే ఉండు. నువ్వు ఈరోజు పార్లమెంట్లో కూర్చున్నావంటే ఎవరు చేసిన పుణ్యం
ఎట్లా కూర్చున్నావు ఆమె అందులో పార్లమెంట్లో పోయి సిగ్గుశరం ఉండాలి మాట్లాడే ముందు. అంబేద్కర్ గారిని అవమానిస్తావా? ఆయన అంటూ లేకపోతే ఈరోజు భారతదేశంలో ఎవరికి హక్కులు లేవు. అసలు భారతదేశంలో రాజ్యాంగం అనేది లేదు. ఎట్లా నడుస్తున్నది భారతదేశంలో రాజ్యాంగం? ఎవరు రాసిన రాజ్యాంగాన్ని? సిగ్గుశరం లేదు, సోయి లేదు, మదమెక్కి మాట్లాడుతున్నావు. నువ్వు వెంటనే అంబేద్కర్ గారి పట్ల చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే నిన్ను వదిలిపెట్టబోమని హెచ్చరిస్తున్నాం. బిడ్డ మోడీ గారు, మీరు అమిత్ షా గారు ఏం మాట్లాడారో మీ కళ్ళు కనిపించలేదా? అట్లాంటి వారిని నీ పక్కన ఎట్లా కూర్చొని పెట్టుకుంటావు? ఈరోజు నువ్వు ఖచ్చితంగా అమిత్ షాని బర్తరఫ్ చేయాలి. నీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, కేంద్ర మంత్రి పదవి నుంచి ఆయన బర్తరఫ్ చేయాలని, వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కూడా మేము ఈనాడు కోరుకుంటున్నాం వికారాబాద్ జిల్లా నుంచి. ఎందుకంటే ఆయన కుటుంబం చచ్చిపోతున్నా కూడా అందరినీ కుటుంబాన్ని వదిలేసి కేవలం నా జాతి బతకాలి, నా జాతి ప్రజలు బతకాలి, నా భారతదేశ పౌరులు ఏమైపోతారు అనే ఉద్దేశంతో ఆయన కుటుంబం అంతరించిపోతున్నా కూడా భారతదేశం కోసం ఆయన పోరాటం చేసిండు. పనికి మాలిన ఏదవా తెలియదా? నీకు సోయి లేదా? చదువుకో, చరిత్ర చదువుకో. నీ రోజు మనవాద అహంకారంతో మాట్లాడితే ఇక్కడ ఎవరు సహించటం లేడు. గుర్తుపెట్టుకో బిడ్డ, ఖబర్దార్. వెంటనే అమిత్ షా రాజీనామా చేయాలి, నువ్వు భారతదేశం నుంచి వెళ్ళిపోవాలని నేను ఈరోజు నేను డిమాండ్ చేస్తా ఉన్నా. జై భీమ్. మొన్న పార్లమెంటులో అమిత్ షా చేసిన వాక్యాలను బహుజన్ సమాజ్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. అయ్యా, మీరు అంటున్నారు అంబేద్కర్ అని, దానికి బదులుగా దేవుణ్ణి స్మరించుకుంటే 7 జన్మల పాటు స్వర్గాన్ని ప్రాప్తి చేయొచ్చని మీరు అంటున్నారు. అయ్యా, ఈరోజు దేవుడికి దూరం చేసిన మనువాదులు మీరు. అదే దేవుణ్ణి మొక్కడానికి అవకాశం కల్పించిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ప్రపంచ మేధావైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల ఉన్నతమైన పదవులు మీరు పొందుతూ ఆయనను అవమానిస్తే మేము సహించబోమని చెప్తున్నాము. మీరు తక్షణమే మీ కేంద్ర హోంమంత్రి పదవికి రాజీనామా చేయాలని మీ బహుజన్ సమాజ్ పార్టీలో డిమాండ్ చేస్తున్నాం వికారాబాద్ జిల్లా తరఫున. జై భీమ్. అమిత్ షా డౌన్ డౌన్. అమిత్ షా డౌన్ డౌన్. వెంటనే క్షమాపణ చెప్పాలి అమిత్ షా. వెంటనే క్షమాపణ చెప్పాలి అమిత్ షా. జై భీమ్. జై భీమ్. జై భీమ్. డౌన్ డౌన్. అమిత్ షా డౌన్ డౌన్. జై భీమ్. జై భీమ్. జై భీమ్. వెంటనే క్షమాపణ చెప్పాలి. చెప్పాలి. వెంటనే అమిత్ షా క్షమాపణ చెప్పాలి. చెప్పాలి. వెంటనే అమిత్ షా క్షమాపణ చెప్పాలి. చెప్పాలి. అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పాలి. అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పాలి. జై భీమ్. జై భీమ్. అమిత్ షా డౌన్. అమిత్ షా డౌన్.